సిద్దిపేట జిల్లా కుండపాక మండల తహసీల్దార్ శ్యామ్ ఆధ్వర్యంలో ఇసుక వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గత కొద్ది కాలంగా మండలంలో అక్రమ ఇసుక డంపులను నమ్మదగిన సమాచారంతో పట్టుకోవడం జరిగిందన్నారు. అట్టి ఇసుకను తహసీల్దార్ కార్యాలయం వద్ద నిల్వ చేసి ప్రభుత్వ ఆదేశాల మేరకు వేలం వేయడం జరిగిందని మీడియాకు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన వేలంపాట ఎవరూ రాకపోవడంతో పాటదారుల కోసం ఎదురు చూస్తూ 11:40 వేలం వేయడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ ఒకరు వచ్చి ప్రభుత్వం వారి పాట కంటే ఎక్కువ ధరకు పాట పాడి ఇసుకను దక్కించుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. తహసీల్దార్ కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో ఇంతకుముందు అక్రమంగా తరలించిన ఇసుకను మేము 2 నెలల క్రితం ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం నందు ఆవరణలో నిల్వ చేయడం జరిగింది. ఆర్టీవీ ఇసుకను ప్రభుత్వ నిబంధనల మేరకు వేలం వేయుటకు 3 రోజుల క్రితం ప్రకటన ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం 11 గంటలకు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు వచ్చి 5,000 తమ రుసుముని చెల్లించి దీంట్లో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఖాజా పాషా అనేట ఆయన 5,000 ఇచ్చి పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ పాట 25,000 తెలుపగా అతను 1,000 పెంచి 26,000కు గాను 10 టిప్పుల ఇసుకను కొనడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అట్టి ఇసుకను నిబంధన ప్రకారం అతనికి రిలీజ్ చేసి అట్టి అమౌంట్ను తహసీల్దార్ ఖాతా నందు జమ చేయటకు తెలిపారు.